ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో తనిఖీలు చేస్తున్నారు పోలీసులు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ రైల్వే స్టేషన్ లో ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలును ఆపి తనిఖీలు చేస్తున్నారు. రైలులో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు ఉదయం నుంచి ప్రత్యేక బృందాలుగా ఏర్పడిన చెర్లపల్లి ఆర్పీఎఫ్, జీఆర్పీ, గట్కేసర్ పోలీసులు సర్చింగ్ చేస్తున్నారు. ఫలక్నుమా ఎక్స్ప్రెస్ హౌరా నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్తోంది. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్, ఫలక్నుమా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? హౌరా నుంచి సికింద్రాబాద్ వచ్చినటువంటి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో పోలీసులు గట్కేసర్ వద్దే ఆపేసి అక్కడ తనిఖీలు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అందులో ఉగ్రవాదులు హౌరా నుంచి ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో వస్తున్నారనే సమాచారంతో ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ ఇచ్చిన సమాచారంతో జీఆర్పీఎఫ్ పోలీసులతో పాటు గట్కేసర్ పోలీసులు, అదేవిధంగా రైల్వే పోలీసులు మొత్తం స్టేషన్ లో రైలును ఆపేసి అక్కడే తనిఖీలు చేస్తున్నారు. మరికొద్ది సేపట్లోనే సికింద్రాబాద్ చేరుకుంటుందనే సమయంలో సమాచారం రావడం గట్కేసర్ స్టేషన్ లో అయితే తనిఖీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అక్కడే ఉదయం 9 గంటల నుంచి ట్రైన్ ఆపేసి అక్కడ తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి. అసలు ఎవరు ఎక్కడి నుండి వచ్చారనే దానికి సంబంధించిన సమాచారం సేకరించి మొత్తం ఉన్న ప్రయాణికులలో ఉగ్రవాదులు ఏమైనా ఉన్నారనే దానికి సంబంధించి ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నారు. జీఆర్పీఎఫ్ పోలీసులు కూడా టికెట్లు కొన్న ప్రయాణికులతో పాటు మరికొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అందులో వస్తున్నారనే సమాచారంతోనే ప్రస్తుతం సోదాలు చేస్తున్నారు. ఇంకా స్టేషన్లకి ఎవరిని రానివ్వకుండా మొత్తం పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాతే ఆ ట్రైన్ సికింద్రాబాద్ పంపిస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఉదయం 9 గంటలకి గట్కేసర్ కి చేరుకున్న ఫలక్నామా ఎక్స్ప్రెస్ లో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతోనే ఈ తనిఖీలు చేస్తున్నట్టు తెలుస్తుంది. స్టేషన్ లోకి ఎవరిని ప్రస్తుతం అనుమతించలేరు. తనిఖీలు పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఉగ్రవాదులు ఉన్నారా లేదంటే ఇతర రాష్ట్రాలకు సంబంధించిన అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా ఉన్నారనే దానికి సంబంధించి అయితే ప్రస్తుతం చెకింగ్ చేస్తున్నారు పోలీసులు. పూర్తిగా తనిఖీలు అయిపోయిన తర్వాత పోలీసులు వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. రైట్ సురేష్, 9 గంటల నుంచి ట్రైన్ ఆపేశారు. మరి వేరే ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. మరి వేరే ట్రైన్స్ ని దారేమైనా మళ్లించారా? అలాగే ఎన్ని బృందాలు ఈ సర్చ్ లో పాల్గొంటున్నాయి? గట్కేసర్ లో ప్లాట్ఫామ్స్ ఉంటాయి కాబట్టి ఒక ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ తీసుకొని అక్కడ తనిఖీలు చేస్తున్నారు. మొత్తం హౌరా నుంచి సికింద్రాబాద్ కి వస్తున్నటువంటి ట్రైన్ లో సికింద్రాబాద్ కి మరొక హాఫ్ అన్ అవర్ లో ట్రైన్ చేరుకుంటుందనే సమాచారంతో రావడంతో అక్కడ సికింద్రాబాద్ లో అయితే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ తనిఖీలు చేయడం కష్టం కాబట్టి గట్కేసర్ స్టేషన్ లోనే రైలుని నిలిపివేసి అక్కడ ప్రస్తుతం అయితే తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనబడుతుంది. ఏ రాష్ట్రం నుంచి ఇక్కడికి హైదరాబాద్ వచ్చారు, ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు అందులో ఉన్నారా, వాటికి సంబంధించి ప్రతి బోగిని కూడా క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు పోలీసులు ప్రస్తుతానికి. రైట్, ఈ సర్చింగ్ కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు సురేష్? వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారాలు ఉన్నాయి? అంటే ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ ఇచ్చినటువంటి సమాచారంతోనే ఉగ్రవాదులు ట్రైన్ లో ప్రయాణిస్తున్నారనే అనుమానాస్పద వ్యక్తులు కొంతమంది ట్రైన్ లో ప్రయాణిస్తున్నారనే సమాచారంతోనే ఈ తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం లోకల్ పోలీసు, రాచకొండ పోలీసులతో పాటు రైల్వే పోలీసులు, ఇతర విభాగాలకు సంబంధించిన అందరు అధికారులు కూడా సమన్వయంతో ట్రైన్ ని ప్రస్తుతం చెకింగ్ చేస్తున్నారు. మొత్తం తనిఖీలు పూర్తయిన తర్వాతే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అప్పటి వరకు అయితే లోపలికి ఎవరిని అనుమతించట్లేరు. ట్రైన్ స్టేషన్ లో ఉన్నటువంటి వారిని కూడా బయటికి ఎవరిని కూడా అనుమతించట్లేదు. సో ప్యాసింజర్స్ కి ఎందుకు సర్చ్ చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలుసా? మరి వాళ్ళు ఏమైనా ఆందోళనకి గురి కాకుండా పోలీసులు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు? వాళ్ళకి విషయం చెప్పే ప్రస్తుతం ట్రైన్ లో చెకింగ్ చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ప్రయాణికుడు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, వాళ్ళ టికెట్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అనుమానాస్పదంగా ఏ బోగీలు అయితే చెప్పారో ఆ బోగీలతో పాటు దానికి పక్కన ఉన్నటువంటి బోగీలన్నిటిని కూడా పోలీసులు అంటే అవుట్ గేట్ దగ్గర ఉన్నటువంటి ట్రైన్ ఏదైతే దిగుతారో అక్కడ నిలబడి ఒక్కొక్కరిని చెక్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకొని మొత్తం ఎక్కడి నుండి ఎక్కడికి వస్తున్నారనే వివరాలు తెలుసుకున్న తర్వాతే ట్రైన్ ని అక్కడ నుంచి మూవ్ చేస్తామంటారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఈ చెకింగ్స్ అయితే కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సురేష్.